పాలడుగు భాస్కర్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. దేశవ్యాప్తంగా బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వారు అనుసరించేటువంటి కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలని నిరసిస్తూ హైదరాబాద్, ఇంద్రాబాద్ దగ్గర నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. నవంబర్ 15 నుంచి 25 వరకు దేశవ్యాప్తంగా ఈ విధానాల మీద క్యాంపెయిన్ చేసి ముగింపుగా ఢిల్లీ రాజధాని, తెలంగాణ రాజధాని, జిల్లా కేంద్రాల్లో నిరసన తెలియజేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ అధికారం రాకముందుకు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని తొంగలో దొక్కారు. రైతులకు ఇచ్చినటువంటి రైతు చట్టాల సందర్భించినటువంటి హామీల్ని తొంగలో దొక్కారు. కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఆ 4 లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గం బానిసలుగా మారేటువంటి ప్రమాదం వచ్చేసింది. పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినం, పిఎఫ్, ఈఎస్ఐ, సంక్షేమ పథకాలు, ఐఆర్ కోడ్, లేకపోతే రక్షణ, పని భద్రత కోడ్లన్నీ కూడా లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. రైతుకి పండించినటువంటి పంటకు కనీస మద్దతు ధర కావాలని, ఉపాధి హామీ పథకము బలోపేతం కావాలని, స్కీములకి బడ్జెట్ తగ్గించొద్దని, నిత్యావసర సరుకుల మీద నియంత్రణ ఉండాలనే డిమాండ్ మీద 13 డిమాండ్ల మీద ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తన విధానాలు మార్చుకోకపోతే భారతదేశాన్ని లూటీ చేసేందుకు భారత సంపదనంతా కూడా సహజ వనరులను పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు కట్టబెట్టే చర్యలు మానకపోతే రాబోయే రోజుల్లో ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. ఆ పోరాటాల యొక్క ప్రభావానికి, ఆ ప్రభుత్వం యొక్క తర్వాత జరిగేటువంటి పరిణామాలకి, బీజేపీ అనుసరించేటువంటి విధానాలకి బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరిక చేస్తా ఉన్నాం.